తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం వేగవంతంగా క్లియరెన్సెస్ అప్రూవల్స్ చేయించి సుమారు 90,000 కోట్లు ఖర్చు పెట్టినరో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్ ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి మేము 90% పనులు చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఖర్చు పెట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని చెప్పి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయడం జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెషర్ మీన్స్ మరి వేయడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 23కు 2 నెలల ముందు పాలమూరు స్కీమ్కి కేవలం ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటలు నడిపించి దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంప్స్ ఇన్స్టాల్ చేసి ఇది రెడీ ఫర్ కమిషనింగ్. చాలా స్పష్టంగా రికార్డుల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం. ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ వెలంల మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి, అదేవిధంగా బ్రాహ్మణ వెలంల మరి కృష్ణా బేసిన్లో
అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు నేను ఈ ప్రెజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు, ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయంలో ఏముందో, కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తెలంగాణ అప్రోచ్ ఇన్ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో, అదేవిధంగా కృష్ణా బేసిన్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ విషయం కూడా వివరించబోతుందని మనం చేస్తున్నాం. మరి సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు గమనించాలి. ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత మోసుందో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైందో. మేము మరి ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మీకు అంకెలు డేట్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారో చూడండి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జియో ముందు ఇష్యూ అయింది, తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు జియో ఇష్యూ అయింది. అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే సంవత్సరం గ్రాంట్ చేసిన, మరి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ముందున్న ఒక సంవత్సరం సుమారు ముందున్న, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంవత్సరం తర్వాత ఉన్న, మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డేట్లు చూడండి. పాలమూరు రంగారెడ్డి ఒకటిలో ఆనాటి ఈఎన్సీ ప్రాజెక్ట్ ఇంజనీర్లకి చెప్పిన విషయం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలవాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జియో ముందిచ్చింది, కానీ అదేవిధంగా డిపిఆర్ సబ్మిషను కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2017లో సబ్మిట్ చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో సుమారు 5 ఏళ్ల తర్వాత సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2017లో వస్తుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, టిఎస్సి అప్రూవల్ లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 90,000 కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు జూన్ 2019లో దీన్ని ప్రారంభోత్సవం చేసిండ్రు, ఆల్రెడీ కూలిపోయింది. మరి మొత్తం దాని కింద వచ్చిన ఆయకట్టు 98,000 ఎకరాలు. అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి గోదావరి బేసిన్ ప్రాజెక్టులో ఇంత ఖర్చు పెట్టినా ఇంకెక్కువ ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ విధంగా నిర్లక్ష్యం జరిగిందో చాలా స్పష్టంగా తెలియదర్చును. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా ప్రాజెక్టు మొదలు పెడితే, ఆ తర్వాత ప్రభుత్వం మారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి సోర్స్ని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చారు. అదే జూరాల ఉంటే 2.8 టీఎంసీ పర్ డే 25 రోజుల్లో 70 టీఎంసీలతో మరి 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఆ ప్రాజెక్టు 32,000 కోట్లలో పూర్తయ్యేది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు జియో ఇష్యూ చేసిందేమో 35,000 కోట్లకి. తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్
వాటర్ కమిషన్కి సబ్మిట్ ఇచ్చింది 55,000 కోట్లకి. ఆ 55,000 కోట్ల కూడా ఆయకట్టు కాలువలకు అవసరం ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆయకట్టు కాలువల వర్క్ కానీ ఏమీ లేకుండా సబ్మిట్ చేసిండ్రు. ఇప్పుడు ఈరోజు అంచనాల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 నుంచి 84,000 కోట్లు కానుంది. అంటే జూరాల నుంచి ఏ విధంగానైతే తుమ్మడి ఎట్టు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి వాటర్ సోర్సు ఉత్తర తెలంగాణకి మరి అన్యాయం చేసిండ్రో అదేవిధంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసి తీవ్రమైన అన్యాయం చేసిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయండి, 32,000 కోట్లకి అయిపోయే జూరాల నుంచి సోర్సు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇప్పుడు 80,000 కోట్లు దాటుతుంది అదే ప్రాజెక్ట్ కోసం. మరి జూరాల ఉంటే స్టోరేజ్ కెపాసిటీ 121 టీఎంసీ ఉండేది, శ్రీశైలంలో కేవలం 68 టీఎంసీ ఉందని చెప్పి నేను మనం చేస్తాను. నెక్స్ట్ ఒకటి మీరు ఆలోచన చేయాలి, జూరాల 7 టీఎంసీ 11 టీఎంసీ. మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం క్లారిఫై చేయాలి, ఎందుకంటే సుందిలో ఎంత కెపాసిటీ తెలుసా? 8 టీఎంసీ. నో అంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇదే విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట దుష్ప్రచారం చేస్తున్నారు. బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉంది. మీకు మేడిగడ్డ బ్యారేజ్ 16 టీఎంసీలు, అన్నారం 16 టీఎంసీలు, అన్నారం 12 టీఎంసీలు, ఇది సుందిల అప్రాక్సిమేట్లీ 9 టీఎంసీ. 9 టీఎంసీ ఉన్న సుందిల బ్యారేజ్తో 195 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ అవుతుందని చెప్పింది. జూడాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ పెంచి కాస్ట్ ఎస్టిమేట్ పెట్టి వేరే మతలబు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి జూరాల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసేది 414 మీటర్లు. అదే ఇప్పుడు శ్రీశైలం సోర్స్ నుంచి లిఫ్టింగ్ హైటు 560 మీటర్లు. అదే జూరాల ప్రాజెక్ట్ చేసి ఉంటే 22 పంపులతో ప్రాజెక్టు పూర్తయ్యేది. మరి శ్రీశైలంలో 37 పంపులు అవసరమైన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోయే నీళ్ల విషయంలో మీరు ఈ యొక్క స్లైడ్ దయచేసి కృష్ణా బేసిన్ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యేకంగా గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నాయకులు కృష్ణా నదీ జలాల్లో వాళ్ళేదో గొప్పలు సాధించినట్టుగా ఆ తర్వాత ఏదో తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా 2014లో ఏ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆ రోజు అన్నీ కలిపితే పర్ డే 51,000 క్యూసెక్స్ ఉంటే 4.47 టీఎంసీ పర్ డే ఉంటే ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తరలించడానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ ఈజ్ నౌ 13.16 టీఎంసీ పర్ డే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా నదీ జలాలు తరలించే వాటర్ డ్రాయల్ కెపాసిటీ was 4.47 TMC per day. In 10 years of TRS government, Andhra Pradesh has increased their infrastructure to illegally divert Krishna waters from backwater of Srisalem and increased it to 13.16 TMC per day. దీంట్లో అదే ఉండిన ఒక నిమిషం, దీంట్లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా
3 టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే కృష్ణా నదీ జలాలు 3 టీఎంసీ పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా మాటి మాటికి కృష్ణా నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినామని చెప్తుంటారు. ఇవన్నీ అంకెలు, దిస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం, మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు. మేము 2014-15 ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కృష్ణా నదీ జలాలు ఎంత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ రైతులు ఉపయోగించిందో లెక్కలేసినాం. హైయెస్ట్ ఎవర్ యూజ్ ఆఫ్ కృష్ణా వాటర్ బై తెలంగాణ ఫార్మర్స్ ఈజ్ ఇన్ 24-25 ఆఫ్టర్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ కమ్. 11-12 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు తెలంగాణ రైతాంగం ఎక్కువ ఉపయోగపడ్డది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మనం చేస్తాను. అయినా సరే దీంట్లో కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కేవలం 299 టీఎంసీ మనకి సరిపోతాయి, 512 టీఎంసీ ఆంధ్రాకి ఇవ్వండి అని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. మనం వచ్చిన తర్వాత అది కుదరదు, మనకే 555 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పోరాడుతున్న విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది కృష్ణా నదీ జలాలు ఇల్లీగల్లీ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ ఫిగర్స్ తీసినాం. ఎప్పుడు వాళ్ళు మాట్లాడే ఏమంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చిందే గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం. మేము 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్ 730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఏమంటారంటే అసలు కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ గతంలో కాంగ్రెస్లో నిర్లక్ష్యానికి గురైనాయి, ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైనాయి అంటున్నారు. మేము ఈ అంకెలతో ఒకటి చెప్తున్నాం. ఏ రోజైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు కేవలం 7,469 కోట్లు ఖర్చు పెట్టుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పూర్తయి
ఈ అన్నిటికి ఉన్న ఇరిగేషన్ పొటెన్షియల్ 8,65,000 ఎకరాలను మనం చేస్తాం. 8.65 lakh acres. కేవలం 7,000 కోట్లు ఖర్చు పెట్టుంటే అది మీరు ఎందుకు ఆలోచన చేయాలంటే మళ్ళీ ఫిగర్స్ కంపేర్ చెప్తున్నా. 1.83 lakh crores ఖర్చు పెట్టిండ్రు. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలో. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 7,469 కోట్లు ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ మీద నవంబర్ 2023 నుంచి వాళ్ళ అధికారులు వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఖర్చు పెట్టుంటే ఈ ప్రాజెక్టులు పూర్తయి 8,65,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందేవనే విషయం నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ ఇవ్వండి అంటే 34% కృష్ణా నదీ జలాల్లో మనకు, 66% వాళ్లకు అని ఒక సంవత్సరం కాదు, 2015, 2016, 2017, 2018, 2019, 2020 రాసి 2020లో ఏం రాసిందంటే ఇక కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు తెలంగాణకి 299 టీఎంసీలే, ఆంధ్రాకి 512 టీఎంసీ అని చెప్పి శాశ్వతంగా రాసి తెలంగాణకి మరణ శాసనాలు జన్మన చేస్తాం. వాళ్ళు 299 టీఎంసీలు అడిగితే మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను స్వయాన ట్రిబ్యునల్ ముందు అప్పీర్ అయ్యి తెలంగాణకి ఆ 811లో 555 టీఎంసీలు కేటాయించాలని చెప్పి ఇప్పుడు వాదిస్తున్నాము, వాదనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కృష్ణా డైవర్షన్ నుంచి పోలవరం నుంచి ఏదైతే గోదావరి నది జలాలు ప్రకాశంపై డైవర్ట్ అయినాయో ఆ 45% టీఎంసీలు కూడా మనకి ఇవ్వాలంటున్నాం. మరో 43 టీఎంసీలు 65% డిపెండబిలిటీ మీద, అదేవిధంగా మరో 120 టీఎంసీలు యావరేజ్ డిపెండబిలిటీ మీద. అంటే మొత్తం ఇప్పుడు ఈ కృష్ణా నదీ జలాలు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ 1050 టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ మధ్యలో డివైడ్ చేయాలి. బహుశా 6-8 నెలల్లో తీర్పు రావచ్చు. తెలంగాణ తరఫున మేము గట్టిగా వాదించి 763 టీఎంసీలు ఇవ్వాలి అంటే 73% ఆఫ్ కృష్ణా వాటర్కి ఇవ్వాలి. దీనికి సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మేము మరి వాదిస్తున్న విషయం మనం చేస్తాను. ఇదే ఫిగర్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డిది ఎందుకు నేను కొంత ఫోకస్ చేస్తున్నానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి మళ్ళా పనిచేసి వెళ్ళిపోయినరు. ఆ రోజు ఆ ప్రభుత్వమే విడుదల చేసిన బ్రోషర్ నుంచి మీకు అంకెలు చెప్తున్నా. ఇది యావత్ తెలంగాణ ప్రజలు తెలవాలి విషయం. ఎందుకంటే ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్కి మరి రైతాంగానికి ద్రోహం చేసిన విషయం తెలవాలి. వాళ్ళ దాంట్లో ఇట్లనే ఉంది. ఆడ ఏంది? పరిపాలన అనుమతి 35,200 కోట్లు, బ్రాకెట్స్లో 55,000 కోట్లు. అంటే జియో ఇచ్చినప్పుడు 35,000 కోట్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేసేటప్పుడు 55,000 కోట్లు. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్, ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ గవర్నమెంట్ ఫిగర్స్. ఆ బ్రోష్యూర్లో ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి మీద 26,262 కోట్లు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ రైతులకి మోసం చేయడానికి, దీంట్లో ఇప్పుడు నీళ్లు పోవడానికి ఆయకట్టు కాలువలు అవసరం, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, వర్కులు చేయాలి. అది ఎస్టిమేట్ సరిగ్గా వేయకుండా పెట్టినరు. ఇప్పుడు దాంతో
ఈ డీలేతోని ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ 80,000 కోట్లు దాటుతున్నాయి. అంటే వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది 26-27 కోట్లు అయితే, అంటే ఎంత ఖర్చు పెట్టిండ్రు? 30 నుంచి 32%. అదేవిధంగా అంటే ఎంత దగా మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 39,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. 39,000 ఎకరాలు పెండింగ్ ఉండి మేము 90% పనులు చేసినా చెప్తున్నాం. మరి అదేవిధంగా ఎంత మట్టి పని మిగిలింది, ఎంత కాంక్రీట్ పని ఉంది, ఎంత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకి వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలనో ఈ ఫిగర్స్ కూడా ఇచ్చినాం. అదే పెట్టు సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిసినవచ్చు. ఒక శంకుస్థాపన ప్రోగ్రాం ఆడ చేస్తే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016లో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, ఫౌండేషన్ సైన్ చేసినప్పుడు అగ్రిమెంట్ ఏమో 30 నెలలకి సైన్ చేసిన, అంటే 2.5 ఏళ్ళు. బయట మరి సరే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రకటించుకున్నారు. 2016లో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అంటే 2015లో 3 ఏళ్ళని అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నాడు. కుర్చీ చేసుకుని కట్టిస్తాడు. మరి కుర్చీ ఎటు పోయిందో ఆయన ఎటు పోయిందో. మరి ఇప్పుడు అది 2018 వరకు పూర్తి కావాలి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు పనులు 30% జరిగినాయి. ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించేదంటే ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్ హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది. అంటే 11-11.5% లోన్ తీసుకొచ్చింది. మొదటి సంవత్సరం బట్టి గారు ఇరిగేషన్ శాఖకి 24,000 కోట్లు పెడితే